ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తే చెప్పులు అరగలేదు, బట్టలు మాయలేదు, వాళ్ళ కాళ్ళు కూడా వాపు కలగలేనట్లుగా మరి మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో నడిపించేయండి. మరి ఆ యొక్క సృష్టిగత అయిన దేవుడిని చూసినట్లయితే ఒకే ఒక మాట మీద వారు తన్నుకున్నట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని మన్నాను మరి దేవుని ప్రజలు ఏంటంటే తన యొక్క ప్రజలకు దేవుడు అనుగ్రహిస్తే ఆ ఆహారాన్ని తినడండి ఆ ప్రజలు చూసలేదు కనుక ఆహారమై ఉన్నదని, అసహ్యం కలిగించే ఆహారం ఉన్నదని, అన్నం చూసలేదు, ఈ అన్నము చూసలేదు మాకు అసహ్యమైనదని చెప్పేసి అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరి దేవుని మీద మోసే మీద వాళ్ళు సనుక్కొని ఉన్నారు. ఏమాత్రం కూడా కష్టపడకుండా పడకుండా చూసినట్లయితే కనుక, పంట వేయకుండా పండించకుండా చూసినట్లయితే కనుక మరి గమనించలేదు దేవుని యొక్క ప్రజలను దేవుడు పోషిస్తే ఆ పోషించే సందర్భాన్ని బట్టి ఎంతో సంతోషించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ప్రభా మీరు ఇచ్చిన ఆహారం చాలా గొప్పది ఉన్నదని దాన్ని బట్టి ఎంతో సంతోషించి దేవుని మహిమపరచడం పోయి దేవుడిచ్చిన ఆహారాన్ని చూసినట్లయితే రుచి పసి లేని